హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మేఘన. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ధనుర్మాసం కాబట్టి గీతల ముగ్గులు వేసుకుంటున్నానండి. సో నేను కూడా ఇలాగే ఫాలో అవుతాను. వాకిట్లో ముగ్గులు పెట్టుకోవడము లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు. గుమ్మానికి పసుపు పెట్టుకోవడం, ఇంటి ముందు ముగ్గులు పెట్టుకోవడం ద్వారా ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే నేను ఈరోజు పూజ చేసుకున్నానండి. ఒక్కో చోట ఒక్కోలాగా జరుపుకునే పండగ లాంటిది. దీన్ని కొత్త వెట్టుకునుడు అంటాం మేము. మా సైడు పంట బియ్యం రాగానే చేసుకునే మొదటి పండుగ. పంట బియ్యం తీసుకొని ఒక 5గురము రోకల్లో వేసుకొని రోలుని పూజించుకొని చేసుకుంటారండి. మాకు ఇక్కడ రోలు లేదండి, మీకు వీడియోలో చూపిస్తాను ఆ క్లిప్ కూడా. ఇలా 5గురము 5 పిడికిళ్ళు తీసుకుంటాము. ఈ పండుగ మా నైబర్ చేసుకుంటున్నారు, నేను వెళ్ళాను అక్కడికి. ఇలా 5గురం వేసుకున్న బియ్యాన్ని సుంకించుకోవడం అంటారు. రోకలతో ఇలా 5 సార్లు సుంకిస్తారండి. వడ్లని రోల్లో వేసుకొని దంచే దాన్ని సుంకించడం అంటారు. సుంకించుకున్న బియ్యాన్ని పసుపు వేసుకొని వడి బియ్యంలాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్ని వడ్లని మిల్లుకి వేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ బియ్యాన్ని తీసుకొని ఈ ప్రాసెస్ చేస్తున్నాము. కలుపుకున్న బియ్యం నుండి ఒక 5 పిరికిడ్లు తీసుకొని మనం పట్టించుకొని పెట్టుకుంటాం కదండి సంచిలో, దాంట్లో కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ని ధాన్యలక్ష్మిని కొలవడం అంటారు. ఇంతకుముందు చెప్పా కదా, అదే ఈ రోల్ అండి. దీనికి సున్నం జాజుతోటి అలుకుపూతగా చేసుకుంటాము బొట్లు పెట్టుకొని. ఆ బియ్యంని వంటగా చేసుకొని ఒక 10 మందికి చేతి కడిగిస్తారండి. దగ్గర వాళ్ళని తీసుకొని పిలుచుకుంటారు చుట్టాల కింద. చేతి కడిగించడం అంటే దగ్గర వాళ్ళని పిలుచుకొని భోజనం పెడతారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.